నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు APSV9 న్యూస్. ప్రజల ప్రాణాలకు ఏమైతే మాకేంటి? నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి డాక్టర్లు మాకు వచ్చినట్టే వైద్యం చేస్తామంటూ డాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ దేవుడితో సమానం. వైద్యులు నిత్యం వైద్య వృత్తికి ఇటీవల కాలంలో నిర్లక్ష్యానికి గురవుతుంది. వైద్య వృత్తికి కలంకం తెచ్చేలా ఉంది అని ప్రజలు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వైద్య సిబ్బంది. కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధార్ కార్డుకు సెల్ నంబర్ లింక్ లేకపోతే వైద్యం చేయమంటున్న వైద్యులు, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడవలసిన వారే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వైద్య సిబ్బంది. కనిపించని దైవం కన్నా కనిపించే వైద్యులే దేవుడిగా కొలిచే డాక్టర్లు ఇంతలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, అటువంటి సిబ్బందిపై సంబంధిత అధికారులు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి అని, రోగులు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉండకపోవచ్చు అని, సెల్ ఫోన్ లేకపోతే వైద్యం చేయరా అంటూ ఆసుపత్రి సిబ్బందిని నిలదీసినటువంటి సామర్లకోట సీనియర్ కౌన్సిలర్ నేతల హరి రెక్లెస్గా సమాధానం చెబుతున్న సిబ్బంది. వైద్య సిబ్బంది మరియు రోగుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆధార్ లేకపోతే ఓటీపీ రాసుకో. నమస్తే అండి, నా పేరు రాజు. మా బాబుకి ఫీవర్గా ఉందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ రాసిన తర్వాత వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పంపడం అనేసి రిజిస్ట్రేషన్ పేరుతో మళ్ళీ ఒక కన్సేపు వెయిటింగ్లో పెట్టడం జరుగుతుందండి. ఈ రూల్ని గవర్నమెంట్ మార్చవలసిందిగా కోరుకుంటున్నామండి. దీనివల్ల హాస్పిటల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే నాకు జరిగిన ఈ ప్రాబ్లం నేనైతే ఏదో తీసుకుంటాను. ఇంకా చాలామంది నాకన్నా నిరుద్యోగులు ఉన్నారండి. ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ సకాలంలో వైద్యం అందకపోతే చాలామంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ చర్యలు ఎలా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ వెంటనే ట్రీట్మెంట్ చేసే విధానం తీసుకురావాలని కోరుకుంటున్నానండి. స్టాఫ్ కూడా ఇది నేను గట్టిగా అడిగేటప్పటికీ వాళ్ళ సమాధానం కూడా బాగుంటలేదండి. మీరు కుదిరితే స్టాఫ్ని కూడా కొంచెం మీరు మార్చవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న వైద్యం అండి. సామర్లకోట పట్టణంలో ఉన్న ప్రభుత్వ పేదల ఆసుపత్రిని అందులో మరి ఆన్లైన్ అని చెప్పి రోగుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ లేని రోగులు ఉంటారు, వాళ్ళకి వైద్యం చేస్తలేదు. ఫోన్లో ఓటీపీ రాకపోతే, ఆధార్ కార్డులో ఫోన్ లింక్ లేకపోతే వైద్యం ఆపేస్తున్నారు. ఈ విధంగా పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు రోగులు. వైద్యం లేట్ అయిపోతుంది. దీనివల్ల చాలా ముసలి వాళ్ళు, వృద్ధులు, కుంటి వాళ్ళు, వికలాంగులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఈ ప్రాసెస్ని మార్చాలని మేము కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం. ఇది మార్చకపోతే ప్రజల పక్షాన, రోగుల పక్షాన మేము మరి చర్యలు తీసుకుని పోరాటానికి సిద్ధంగా